ఒక్కడన్నా చూడండి రా దీంట్లో మీ చుట్టాలు ఉన్నారేమో. ఒక్కడనున్నారా మీ చుట్టాలిన్నా? కడుపుల మంట. పేదోళ్ళు, లేనోళ్ళు, సామాన్యులు చదువుకుంటామంటే కడుపుల మంట ఈ కాంగ్రెస్ కు. రేవంత్ రెడ్డి చెప్తున్నా మీ వేదిక ద్వారా, ఇందూరు రణబేరి అంటే నీకు ఇక నీకు మూడిందని రాసి పెట్టుకో. అట్లా ఇట్లాంటి గడ్డ కాదు బిడ్డ, నిన్ను కామారెడ్డిలో ఓడగొట్టిన గడ్డ ఇది. ఈ గడ్డ మీద చెప్తున్నాం రేవంత్ రెడ్డి. ఎక్కడికి పోవాలి ఈ బిడ్డలు? సుమారు 12 లక్షల కోట్ల బడ్జెట్ అడిపోయింది, 4 లక్షల కోట్ల అప్పటిపోయింది. ఈ బిడ్డలకు చెందిన భూములు అమ్ముతున్నారు కదా, గంటకొక్క ఎకరం. ఆ భూముల పైసలు ఎటువైనా చెప్పారా ఇదే కదా? ఎవరి సొమ్ము ఎందుకు తింటున్నారు? ఎవరి భూమి ఎందుకు అమ్ముతున్నారు? ఈ భవిష్యత్తు ఈ బిడ్డల భూమి. హైదరాబాద్ ఉన్న భూమి వాళ్ళది, నిజామాబాద్ ఉన్న భూమి వాళ్ళది, తెలంగాణ వాళ్ళది. మీరెవరు 5 సంవత్సరాల నుండి పోయేటోళ్ళు? మీరు ఏమని చెప్పారు ఎన్నికల ముందు? విద్య, వైద్యం, ఉపాధి. ఏం కమిషన్ ఇయ్యలేనా? ఇన్ని లక్షల కోట్లలో 10,000 కోట్లు ఎందుకు దొరకలేదు ఈ బిడ్డలకు? ఇలా తాతలు ముఖ్యమంత్రి కాదన్నా, ఫుట్బాల్ మ్యాచ్ ఆడాలని మనమడుతోని. నీ మనమడి గురించి ఈరోజు 20,000 కోట్లు పెట్టి స్టేడియం కడతారు రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతందుకు. మరి ఈ బిడ్డల తాతలు ఏం కావాలా? ఈ బిడ్డల తల్లిదండ్రులు ఏం కావాలా? ఈ బిడ్డలు తెలంగాణ భారత నిర్మాతలు కూడా ఈ బిడ్డలు. వీళ్ళు కాబోయే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు. పేదవాడు చదవద్దు, మధ్యతరగతి వాడు చదవద్దు. ఇది మీ కాంగ్రెస్ కుటిల నీతి. ఉద్యోగాలు అడిగితే ఇదొక సమస్య. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిని తాగమంటారా? ఎండ్రిని తాగమంటారా మీరు? అన్నారా మీరు? కన్నరాయి బిడ్డాలని, పెంచిన రాయి బిడ్డాలని బాయిల దిగు సాగమంటారా మీరు?